మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, మొత్తం ఓవరాల్గా ఎన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి అంటే ఎన్ని దశల్లో జరుగుతాయి ఎన్నికలు, ఏమిటి వివరాలు, ఓవరాల్గా ఏం చెప్పింది ఎన్నికల సంఘం? కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అయితే 5 రాష్ట్రాలకు సంబంధించి చూస్తే మాత్రము పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఈ యొక్క 5 రాష్ట్రాలలో కూడా ఒక ఎన్నికల సంబంధించి నగర ఆమోగింది. అయితే ప్రధానంగా చూస్తే మాత్రము పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలుంటే అక్కడ 2 విడతల వారీగా ఈ యొక్క పోలింగ్ కూడా కొనసాగుతుంది. అయితే మొదటి విడత 23వ తేదీన ఏప్రిల్ సంబంధించిన రోజున మొదట విడత పోలింగ్ జరగగా రెండోది మాత్రము ఏప్రిల్ 29వ తేదీన దీనికి సంబంధించి యొక్క పోలింగ్ కొనసాగుతుంది. మరోవైపు చూస్తే తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుంటే ఇక్కడ మాత్రము ఒకే దఫాలో అంటే ఏప్రిల్ 23వ తేదీన యొక్క పోలింగ్ కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే కేంద్రం కూడా అన్ని శాఖలకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. అస్సాం చూస్తే మాత్రం 120 అసెంబ్లీ స్థానాలు, అయితే అక్కడ మాత్రం ఏప్రిల్ 9న యొక్క పోలింగ్ నిర్వహించనుంది. మరోవైపు చూస్తే కేరళలో 140 స్థానాల్లో అక్కడ కూడా ఏప్రిల్ 9న పోలింగ్. అయితే పుదుచ్చేరిలో 30 సీట్లకు సంబంధించి చూస్తే మాత్రం ఏప్రిల్ 9న పోలింగ్ కొనసాగనుంది. అయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు మాత్రము మే 4వ తేదీన దీనికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల్లో ఫలితాలు కూడా వెలువడతాయి. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో కంటే ఈసారి చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కొన్ని చోట్ల ఎక్కడైతే గతంలో యొక్క సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై కూడా చేశాము. అలాంటి పునరావృతం కాకుండా కావాల్సిన ఏర్పాట్లు కూడా గట్టిగా అంటే బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా కేంద్రం ఎన్నికల సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఇప్పటికే యువత ఓటు వేయడానికి ముందుకు రావాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని అవగాహన సదస్సులు కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఓటింగ్ శాతం ఎంత పెరిగితే అంత బాగుంటుందని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసే విధంగా కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఏప్రిల్ నెలలో పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా పూర్తయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. మే 4వ తేదీన ఈ యొక్క ఫలితాలు కూడా విడుదలవుతాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికలకు అన్ని అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఎలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ భద్రత ఏ విధంగా ఉంది అనే అంశాలపైన కూడా కేంద్రం ప్రతి అంటే డీజీపీ స్థాయి రాష్ట్రంలో అందరితో ఒక వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి ఎప్పటికప్పుడు అక్కడ భద్రత కావచ్చు, దానికి సంబంధించిన శాఖపరమైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా ఎన్నికలు చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భవన్.